మిత్రులారా, వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో నిన్న జరిగినటువంటి పోలింగ్ భారీ ఎత్తున జరిగిందండి. తమిళనాడులో కూడా రికార్డ్ పోలింగు, అలాగే వెస్ట్ బెంగాల్లో అయితే చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరగనంత భారీ ఎత్తున ఓటర్లు ఒక సునామీలాగా పోటెత్తారు. దాదాపు 93% ఓటింగ్. ఇది మనం కనీ విని ఎరగలేదంటే ఇదే అన్నమాట. సో 93% ఓటింగు నిన్న 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు గాను తొలి దశ పోలింగ్ జరిగిందండి. మొత్తం ఓవరాల్గా 294 కదా, 152. సో నిన్న జరిగినటువంటి ఈ 152 నియోజకవర్గాలలోనూ 16 జిల్లాల్లోనూ ఓవరాల్గా మధ్యాహ్నానికి 78%. అప్పుడే అనిపించింది ఏదో పెద్ద చరిత్ర సృష్టించబోతున్నారు బెంగాల్ ప్రజలని. సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి 90 టచ్ చేసింది. 7 గంటలు అయ్యేసరికి 91 టచ్ అయింది. తెల్లారేపాటికి చేతిలో పేపర్ తీసుకుంటే 93%, 92.88% అంటే ఓవరాల్గా 93. విచిత్రంగా ఎక్కడైతే హయ్యెస్ట్ డిలీషన్స్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అత్యధిక శాతం ఓటర్ల డిలీషన్ జరిగిందో, ఓటర్ల తొలగింపు జరిగిందో అక్కడ ఎక్కువ పోలింగ్ జరిగిందండి. మీకు ఉదాహరణకి కొన్ని జిల్లాలు చెప్తాను. హయ్యెస్ట్ పోలింగ్ అంటే 93 కాదు, 95%, 96% ఇట్లా జరిగింది. చూడండి, దక్షిణ్ దినాజ్పూర్ ఇక్కడ 95.44%, అలాగే జల్పాయిగురి 94.65%. ముర్షిదాబాద్ ఉందే, అక్కడ హయ్యెస్ట్ ఓటర్ డిలీషన్ జరిగిందండి. దాదాపు 11 లక్షల ఓటర్స్ డిలీషన్ జరిగింది ఆ జిల్లాలో. అక్కడ రికార్డు స్థాయిలో పోలింగ్ కూడా జరిగింది, 93.61%. సో మిత్రులారా, ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఈ వీడియోలో, ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరిగితే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది? సహజంగా 99% భారీ ఎత్తున ఓటింగ్ జరిగిన చోట గవర్నమెంట్లు తల్లకిందులయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలను కూడా మనం చూసుకుంటే, అంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరిగింది కాబట్టి అక్కడ మమతా దీదీ హవా ఇక సమాప్తం అవుతుందా అనేటటువంటిది అనుమానాలు. బీజేపీ ముఖ్య నాయకులు, హోంమంత్రి అమిత్ షా నిన్న ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి వీడియోని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. అది వైరల్ అవుతుంది. అంటే మమతా దీదీ ఇక చరిత్ర సమాప్తమైంది, ఆమె ఘట్టం ముగిసింది అని చెప్పబోతున్నాడా అన్నట్టుగా ఉంది. అంతేకాదు, ఆయన ఒక బహిరంగ సభలో నిన్న ఏమన్నాడంటే, 29 तारीख को ममता के गुंडों को अगर कोई 29 तारीख को घर से बाहर निकला, 5 मई को उन सब को उल्टा लटका के सीधा कर देंगे. అంటే 29వ తేదీన ఈ మమతా గూండాలు ఎవరైతే ఉన్నారో, గూండాలు అనే శబ్దం వాడాడు, వాళ్ళు 5వ తేదీన వాళ్ళని తల్లకిందులుగా వేలాడదీస్తాము అని చెప్పేసి హెచ్చరించాడు. అంటే మమతా బెనర్జీ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, అభ్యర్థులు కానీ వీళ్ళందరినీ కూడా గూండా లిస్టులో పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు ట్రబుల్ మేకర్స్ అని చెప్పి ఒక 1000 మందిని లిస్టు తయారు చేసింది ఎలక్షన్ కమిషన్. ఆ 1000 మంది కూడా మమతా బెనర్జీకి చెందినటువంటి, పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో 9 మంది ఉన్నారు. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా బీజేపీ వాళ్ళైతే ఇక మమతా పని అయిపోయిందని చెప్తున్నారు. మమతా బెనర్జీ అయితే ఈ బెంగాల్ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, కోపోద్రిక్తులై ఉన్నారు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు ఎన్నికల కమిషన్ని ఆయుధంగా చేసుకుని సాగించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని వెనక ఉన్నటువంటి కుతంత్రాన్ని బెంగాల్ ప్రజలు కనిపెట్టారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. చూసుకోండి, బీజేపీ ఖాళీ అని చెప్పి ఆమె అంటుంది. సో ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి, ఎందుకంటే ఇంకొక ఫేజ్ ఉంది కదా. ఆ ఫేజ్ కూడా అయిన తర్వాత అసలు లెక్కలు బయటపడతాయి.
అసలు ఆలోచనలు బయటపడతాయి. ఎవరు ఏమంటున్నారు, ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలియదు అనమాట. మనం ఒక అంచనాకు వద్దాం అనమాట. గతంలో అంటే 2021లో 82%, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 83%. ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు నిజంగా మమతా బెనర్జీకి సపోర్ట్గా వచ్చారా? నిజంగా ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున పోటెత్తి పోలింగ్కి వచ్చారా అనేటటువంటిది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే అన్నమాట. ఇది ఏమైనా ఇక్కడ ఒక విషయం అయితే గమనించుకోవాలి. మనందరం కూడా చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నది ఏమిటయ్యా అంటే, అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటటువంటి చాలా స్ట్రాంగ్ పకడ్బందీ ప్లాన్తో బీజేపీ వారు ఉన్నారు. కోర్స్ ఇష్యూ బేస్డ్గా పోరాటం చేసి ఎన్నికల యుద్ధాన్ని చేసి ఓడిస్తే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు, దానిదేముంది. కానీ ఇక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా మాకు అనుకూలమైనటువంటి ఓటర్లని డిలీట్ చేయడం కోసం చేశారు. దేశంలో ఇంకెక్కడా జరగలేదు. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లని, ముస్లిం ఓటర్లని అత్యధికంగా డిలీట్ చేశారు అని చెప్పేసి. అంటే ఇక్కడ మమతా బెనర్జీ చుట్టూ బిగించినటువంటి ఉచ్చు గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏం చేశారు? 1 కోటి మందిని దాదాపు డిలీట్ చేశారు కదా మొత్తం బెంగాల్ ఓటర్లలో. అందులో 27 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీ కింద పెట్టారు కదా. ఆ లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే ఏమిటి అంటే వాళ్ళు ఓటర్లే కానీ వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు వేసుకోవడానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు నిరూపించుకోవాలి. నిరూపించుకుంటే ఓటు హక్కు వేస్తారు. ఓటర్లు కాదని చెప్పరు, ఓటర్లు అవునని చెప్పరు. సో నిరూపించుకోవడానికి 19 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు. అందుకని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చేసుకున్న అభ్యర్థన ఏమిటాయంటే, అయ్యా ఈ 27 లక్షల మంది కూడా అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్ చేసుకుంటే వాళ్ళ అప్పీల్ వినడం కోసం మీరు ఎన్నికల ముందు రోజు వరకు కూడా గడువు ఇవ్వండి అంటే అప్పుడు సుప్రీంకోర్టు లేదు, మేము అలా ఇన్సిస్ట్ చేయలేము ట్రిబ్యునల్స్ అని అన్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఏమనుకుందో, ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోవడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి అపచారం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భావించారేమో. మెత్తబడి వాళ్ళు మళ్ళీ ఎన్నికల సంఘానికి, ట్రిబ్యునల్స్కి ఆదేశం ఇచ్చారు. ఏమిటయ్యా అంటే ఈ 27 లక్షల మంది లాజికల్ డిస్క్రిపెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అప్పీల్ చేస్తారో వాళ్ళందరినీ క్లియర్ చేయండి. 23 ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి ముందు 21 వరకు క్లియర్ చేయండి. ఎంతమందిని క్లియర్ చేస్తే అంతమందిని చేయండి. 29 సెకండ్ ఫేజ్ పోలింగ్కి 27 వరకు ఎంతమందిని క్లియర్ చేస్తే అంతమంది చేయండి. విచిత్రం ఏమిటయా అంటే ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి చెందినటువంటి ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు 14 లక్షల మంది అప్పీల్ చేసుకుంటే కేవలం 136 మందిని మాత్రమే ఈ ట్రిబ్యునల్స్ క్లియర్ చేసి అంటే 0.001%. మిత్రులారా, సో ఎన్నికల సంఘం ద్వారా నిర్వహించబడినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కానీ ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనేటటువంటి ఒక మంత్రం ఏదైతే జపిస్తున్నారో అది ఇంతకుముందు బీహార్లో కానీ ఎక్కడ కూడా లేదు. అది కేవలం వెస్ట్ బెంగాల్కి మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారే. సో వాళ్ళ విషయంలో అంటే ఎన్ని లక్షల మంది వాళ్ళకి తమ ఓటు హక్కు ఉంది అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఓటు హక్కు వేసేటటువంటి అవకాశం లేకుండా ఇక్కడ చేశారు. అదొకటి. ఇంకొకటి ఏమిటయా అంటే గోధి మీడియా ఎలాగో ఉంది. గోధి మీడియా ఎలా ఉంటుందంటే గోధి మీడియా పని నిన్న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుందని 152 నియోజకవర్గాల్లో, సెకండ్ ఫేజ్ పోలింగ్ జరిగేటువంటి చోట మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళి ప్రచారం చేస్తూ అక్కడ మా బీజేపీ ప్రభుత్వం రాగానే మీకు వెంటనే 7th పే కమిషన్ అమలు చేసేస్తాం, ప్రతి బెంగాల్ మహిళ ఖాతాలో 36,000 రూపాయలు వేసేస్తాం అని అన్నాడు. तीसरी गारंटी बंगाल बीजेपी के मातृशक्ति भरोसा कार्ड से 1 साल में 36,000 रुपये सीधे महिलाओं के बैंक खाते में भेजे जाएंगे. సో మొత్తం కెమెరాలన్నీ కూడా అక్కడ ఫోకస్. బెంగాల్లో పోలింగ్ జరుగుతుంది, కెమెరాలన్నీ కూడా ప్రధానమంత్రి చేసే వాగ్దానాల మీద ఫోకస్. ఇది ఇక సరే గోధుమ మీడియా చేస్తున్నటువంటిది. నారీ శక్తి వందన అనేటటువంటి డ్రామా ఏం జరిగిందో మనకు తెలుసు. దేశంలో ఉన్నటువంటి మహిళా మనుల ఓట్లన్నీ గంపగొత్తగా
కొల్లగొట్టడం కోసం వాళ్ళు చేసినటువంటి పన్నాగమైన ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కదా. సో బెంగాల్లో నారీ లోకం దానికి ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు. 33% మీకు మేము రిజర్వేషన్ కల్పిద్దాం అనుకుంటే ఈ ప్రతిపక్షాలన్నీ అమ్మలారా అక్కలారా అడ్డుపడుతున్నాయి, ప్రతిబంధకంగా మారాయని చెప్పేసి అందరూ కూడా ఈ సోకాల్డ్ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా టీవీల ముందు బహిరంగ సభల్లోనూ అన్ని చోట్ల ఓదరగొడుతున్నారు కదా. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందో అంటే ఇన్ని రకాలుగా. అంతేకాదు ఇంతకుముందు జనరల్ ఎలక్షన్లో దేశవ్యాప్తంగా ఎన్ని పారామిలిటరీ దళాలని దింపారో అందులో సగానికంటే ఎక్కువ కేవలం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే నియమించారట. 100 మంది ఓటర్లకి ఒక్క పారామిలిటరీ సైనికుడు చొప్పున. సో ఇన్ని ప్రతిబంధకాలు. అంతేకాదు ఎన్నికల ముందు రోజు వరకు కూడా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఆఖరికి అభ్యర్థుల మీద దాడులు సరే, పోలీస్ ఆఫీసర్స్ మీద దాడులు సరే, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి, మమతా బెనర్జీకి చెందిన పర్సనల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మీద కూడా, ఆమె ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ ఫైల్ చేసినటువంటి వ్యక్తి మీద కూడా, అందరి మీద కూడా దాడులు అన్నమాట. అంటే అనేక రకాలుగా దిగ్బంధనం చేసి ఉంచారు మమతా బెనర్జీని. ఈ సందర్భంలో ఈ దిగ్బంధనంలో మరి ఇంత భారీ ఎత్తున పోలింగ్ అనేటటువంటిది జరిగింది. మరి ఈ భారీ ఎత్తున పోలింగ్ జరగడం అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరిగినా, తన చుట్టూ ఎన్ని కుయుక్తులు కుట్రలు పన్నినా మమతా బెనర్జీ అక్కడ విజయం సాధిస్తే అది కేవలం ఆమె విజయం అవ్వదు, అది మొత్తం ఈ దేశంలో జరగబోయే ఏదో ఒక కీలక పరిణామానికి నాంది కాబోతుంది అని మనం చెప్పొచ్చు అన్నమాట. అక్కడ కానీ మమతా బెనర్జీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తున్నానని ఆమె చెబుతుంది. లేదు, ఆమె తట్టాబొట్టా సర్దుకుంటుందని బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. సో 93% పోలింగ్ అంటే మాటల వ్యవహారం కాదు. ఇంకా కొన్ని జిల్లాలు మీకు కొన్ని నియోజకవర్గాలు చెప్తాను. శంషేర్గంజ్ విధానసభలో 91,712 ఓట్లు డిలీట్ చేస్తే అక్కడ భారీ ఎత్తున ఓటింగ్ జరిగిందండి. 95% జరిగింది. రఘునాథ్గంజ్లో 96.35%, భగవాన్ గోలాలో 96.16%, లాల్ గోలాలో 95.64%, కుమార్ గ్రామ్లో 92.6%, సితాయి, సూతి, ఫరక్కా ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 95% టచ్ అయింది. ఓవరాల్గా 93%. అంటే చరిత్రలో కనీ విని ఎరగనటువంటిది ఇది. మరి ఏం జరుగుతుందో మనకేం తెలుసు. మహానుభావుడు భూపేన్ హజారికా ఒక పాట పాడాడు. అదేంటంటే విస్తార్ హై అపార్, ప్రజా దోనోం పార్, కరే హాహాకార్, నిశ్శబ్ద సదా తుమ్ గంగా క్యూం బహతీ హో. అంటే గంగా నదికి అటువైపు ఇటువైపు ప్రజలు ఆవేదనతో హాహాకారాలు చేస్తూ ఉంటుంటే ఏమీ పట్టనట్టు ఓ గంగమ్మ తల్లి నువ్వెందుకు ఇంత నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నావని అద్భుతమైన పాట పాడాడు. బెంగాల్లో ప్రవహించేది అతి ముఖ్యమైనటువంటి నది గంగా నది. అటువైపు ఇటువైపు ప్రజలు మరి ఏ విధమైనటువంటిది ఇవాళ తీర్పు చెప్తారో, వాళ్ళు హాహాకారాలు లేకపోతే జయజయధ్వానాలు ఏమిటో ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఎప్పటి వరకు? మే 4వ తేదీని ఏం తమాషా చూడబోతున్నామో తెలియదు. కాబట్టి అంత ఆసక్తికరంగానే ఉత్కంఠగానే ఉంటుంది. రెండో ఫేజ్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది చూడాలి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి వాటిలో లాస్ట్ టైం ఎలక్షన్లో బీజేపీకి ఎక్కువ సీట్లు కూడా ఇందులో వచ్చినటువంటివి కూడా ఉన్నాయన్నమాట. సరే, ఏం జరుగుతుంది అనేటటువంటిది మళ్ళీ మనం చూద్దాం. అప్డేట్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.